వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియో అనేది మళ్ళీ కొత్త వీడియో అనమాట. సో గైస్ బ్యాక్ టు బ్యాక్ మళ్ళీ మనమైతే వీడియోస్ స్టార్ట్ చేసాం గైస్ పెట్టడం. సో ఇప్పుడు దాకా నేను పెట్టిన వీడియోస్ అన్నింటిలో అయితే మీకు సాంగ్స్ ఎడిట్ చేసి పెట్టాను అనమాట. సో నేను ఎక్కడైతే మాట్లాడలేదు. సో దానికి కారణం చాలానే ఉన్నాయి. సో ఏమనుకోద్దు, ఇప్పుడు దాకా ఎందుకు రాలేదంటే టైం అయితే కుదరలేదు గైస్. సో అందుకే మాట్లాడలేకపోయాను. సో ఇప్పటి నుంచి ఒకవేళ వచ్చే వీడియోస్లో అయితే నేను మాట్లాడడం అయితే జరిగింది. సో ఇంకా లైక్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. అంటే స్టార్ట్ చేసాం, ఒక మ్యాచ్ కూడా అయింది, బట్ అనుకోకుండా రికార్డింగ్ స్టార్ట్ చేయలేదు గైస్, సారీ. సో ఇంకా స్టార్ట్ చేద్దామా, లెట్స్ గో. సో గైస్ ఇక్కడ చూసుకుంటే అయితే ఇక్కడ మీకు తెలిసిందే, బీచ్ వచ్చి ఎట్లాగో మీకు తెలుసు, మా ఫ్రెండ్ అనమాట, కొట్టేశాడు కూడా అప్పుడే. సో తినైతే జావిద్ అనమాట, మా కాలేజ్ ఫ్రెండ్. సో తినైతే జాయిద్, తినైతే బీచ్ వచ్చింది అన్నమాట. సో వీళ్ళిద్దరైతే 1v1 అయితే రూమ్ అయితే ఆడుతా అన్నారు. సో నేనైతే రూమ్ అయితే క్రియేట్ చేశాను. క్రియేట్ చేసి ఇద్దరికి 1v1 అయితే పెట్టడం జరిగింది. సో ఇద్దరు ఇంకా ఆడుతున్నారు, ఎవరెవరు అందరికి గెలిచారు. సో మన వర్షిత్ గడ్ అయితే 2 కొట్టేశాడు అన్నమాట మ్యాచెస్. సో మీ బ్యాక్గ్రౌండ్లో కనుక వినబడితే కనుక సారీ అనుకోమాకండి, అది వెళ్తున్నాయి కదా ఇక్కడ ఇంటి దగ్గర కన్స్ట్రక్షన్ జరుగుతుందన్నమాట, అందుకే లారీ అన్నీ వస్తున్నాయి అనమాట. సో వాటి సౌండ్ అయితే వినబడుతుంది ఇక్కడ, అందుకే ఏమనుకోద్దు. సో ఇంకా గేమ్ ప్లే అయితే చూద్దాం పదండి మనం. సో జాయిద్ అయితే M1 ఎలక్షన్స్ అయితే ఆడుతున్నాడు. సో మన వర్షిత్ కూడా M1 ఎలక్షన్ ఆడుతున్నారు. ఎందుకంటే ఒక్క షాట్ తెగిందంటే చచ్చిపోయినట్టు కదా, అందుకే మ్యాక్సిమం అందరూ M1 ఎలక్షన్తోనే ఆడతారు. సో నేనైతే చాలా రూమ్స్ అయితే ఆడాను, చాలా వీడియోస్ ఉన్నాయి మీకు ఇంకా రావాల్సినవి. సో వాటిని ఎడిటింగ్ చేయాలి, ఇంకా చాలానే ఉంది గైస్ వర్క్. అది ఎంత చేసి మీకు అప్లోడ్ చేయాలి వీడియో. సో ఇప్పుడైతే మన జావిద్ వర్షిత్ని అయితే కొట్టడం జరిగింది. సో వర్షిత్ 2 మ్యాచ్లు కొట్టాడు, జావిద్ 1 మ్యాచ్ కొట్టాడు నియర్ బై. ఓకే మనం జావిద్ని చూస్తున్నాం ఫస్ట్. సో మనోడు మూమెంట్ బాగుంది, గేమ్ ప్లే బాగుంది గైస్, నేను ఆడాను, నాకు నచ్చింది గేమ్ ప్లే. సో ఇప్పుడు వర్షిత్ గడి చూద్దాం. సో మనోడు M1 ఎలక్షన్ తీసుకుని వెళ్తున్నాడు. సో మనోడు ఏందో దూరం వెళ్ళిపోతున్నాడు అనమాట. వీళ్ళేందో గైస్ నాకు అర్థం కాదు, దూరం వెళ్ళిపోతున్నారు ఏందో, అసలు నాకు అదే అర్థం కాదు. ఇప్పటికీ నేను చాలా మందితో ఆడాను అనమాట గేము, బట్ నేను చూసిన వాళ్ళలో చాలామంది సగం మొత్తం అందరూ నేను కొడుతుంటే వెనక్కి వెళ్ళిపోతారు, మీదకి రారు. నాకైతే రష్ ప్లేయర్స్ అయితే బాగా ఇష్టం. సో గైస్ మీరు ఎవరన్నా ఆడాలి అనుకుంటే కనుక మాతో కింద కామెంట్ సెక్షన్లో మీ ఐడి, మీ నేమ్ మాకు పెట్టండి. సో మేము ఖాళీ దొరికినప్పుడైతే మీ ఐడి మిమ్మల్ని పిలిచి మీతో ఆడి మిమ్మల్ని కూడా వీడియో చేసి అప్లోడ్ చేస్తా గైస్. మీరు గెలిచినా ఓడిపోయినా, నేను గెలిచినా ఓడిపోయినా పర్లేదు, వీడియో మాత్రం అప్లోడ్ చేస్తాను అంతే గైస్. సో మీరు దానికి ఏమనుకోమాకండి. ఇంకా చూద్దాం. సో మన పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో సబ్స్క్రైబర్స్, వాళ్ళకైతే బాగా తెలుసు నేను ఫస్ట్లో ఏం వీడియోస్ చేశాను. ఫస్ట్ నేను చేసింది అయితే స్మాష్ క్యాచ్ మ్యాచ్ చేశాను. గేమ్ అయితే చాలా బాగుంటుంది ఆడడానికి. సో తర్వాత అయితే ఇంటర్నెట్ కేఫ్ సిమ్యులేటర్ అని, మైన్క్రాఫ్ట్ అని, ఆ తర్వాత PUBG మీద కూడా చేశాను, బట్ ఫోను మనకి సహకరించట్లేదు అన్నమాట. కొట్టేశాడు గైస్. ఫోన్ సహకరించకపోవడంతో నేను ఇంకా PUBGని అయితే ఆడడం ఆపేశాను. ఇంకా తర్వాత ఇంకా ఫ్రీ ఫైర్ మీద చేస్తూ ఉన్నాను. మైన్క్రాఫ్ట్ ఏమైందంటే టెక్నికల్ ఇష్యూస్ వచ్చేసినాయి గైస్ గేమ్లో. సో దాని కారణం వల్లే నేను మైన్క్రాఫ్ట్ని ఆపడం జరిగింది. ఇంకా ఏంటంటే ఇంకా ముందు మీకు వేరే కొత్త గేమ్స్ రావచ్చు, కొద్దిగా టైం పట్టింది, కాకపోతే వాటికి రావడానికి వస్తాయి కదా. అన్నీ చాలా దాచాం, తెలిసిందే కదా. ఇంకా చాలా ఉన్నాయి. బాలయ్య బాబు చెప్పింది డైలాగ్ చూడండి. సో 48 పడింది గైస్. మీకేమో వీడియోని చాలా షార్ట్ చేస్తున్నాను గైస్. యాక్చువల్లీ నా దగ్గర ఒక వీడియో ఉంది, అదైతే 20 మినిట్స్ ఉన్న వీడియోని దాన్ని తీసుకొచ్చి కటింగ్ చేసి ఎడిటింగ్ చేస్తే 8 మినిట్స్కి వచ్చింది గైస్. దాన్ని మీకు అప్లోడ్ చేశాను అనమాట, దానికి సాంగ్స్ ఎడిట్ చేసి. సో ఇక్కడ ఎంత అంటే ఎడిటింగ్ దగ్గర మాకు చాలా టైం పడుతుంది అన్నమాట. సో అంత చిరాకు వస్తుంది ఎడిటింగ్ చేయాలన్నా. వాళ్ళు చూడండి, అసలు గ్లో వాళ్ళు ప్యాక్ వేసుకొని కొట్టుకుంటున్నారు లోపల. ఏదో అనుకోమాకండి గేమ్లో, మళ్ళీ మీరు ఏమన్నా అనుకుంటారేమో. నైస్, బాగా కొట్టాడు లైక్. సో మనం జాయిద్ చూద్దాం. కమాన్ రా మారే, కొట్టురా, అరే ఒకటి గెలిచే కంటారు. జాయిద్ కొట్టురా జాయిద్.
సో గైస్ వీళ్ళు ఏంటంటే కరెక్ట్గా ఆడట్లేదు. మనకి మీకు కావాలంటే ఫ్రీ ఫైర్ హెడ్ షాట్ కొట్టాలి ట్రైనింగ్ క్లాసెస్ కూడా చెప్తాను మీకు. సింపుల్ గైస్, మీరు మన మధ్యలో పాయింట్ ఉంది కదా, ఆ పాయింట్ బాడీ దగ్గర పెట్టి వాడు స్ట్రైట్ ఉంటే కనుక స్ట్రైట్ ఇది కొట్టాడు. స్ట్రైట్ ఉంటే స్ట్రైట్ డ్రాగ్ లాగాలి. డ్రాగే ఇంకా అది వంట పడిద్ది ఖచ్చితంగా. అనుకుంటాం మనం పడదేమో అది ఇది అని, కానీ పడిద్ది గైస్. మనం అనుకుంటాం కానీ అసలు అది పడిపోద్ది. ఒకవేళ అప్పటికి పడలేదు అనుకోండి, ట్రై చేయండి. లేదు మీకు ఇంకా రావట్లేదు, బాగా కొట్టాడు గైస్, చాలా బాగా కొట్టాడు. సో మీకు ఇంకా రావట్లేదు అన్న, మాకు ఇంకా అసలు చేయడానికి రావట్లేదు అనుకుంటే కనుక ట్రైనింగ్ గ్రౌండ్స్కి వెళ్ళాం గైస్. నేనైతే సింపుల్ డెసిషన్ అదే చేస్తున్నాను. ట్రైనింగ్ గ్రౌండ్స్కి వెళ్ళి అక్కడ మనుషులు ఉంటారన్నమాట, అటు ఇటు తిరుగుతూ ఉంటారు, లోపలికి వెళ్ళదు. సో బయటే మనుషులు అటు ఇటు తిరుగుతారు. మీకు ఇష్టమైన గన్స్ మీరు ఏదైతే బాగా మాస్టర్ చేయాలనుకుంటున్నారో ఆ గన్స్ తీసుకొని వెళ్ళి అక్కడ కొట్టడం గైస్ వాళ్ళని, అంతే, ఇంకేమీ ఉంటుంది అక్కడ. మీరు వాళ్ళని కొడతా ఉండండి, మీకే హెడ్స్ నేర్చేసుకుంటారు బాగా. సో మాకు ఇంత గేమ్లో రావడానికి కూడా ప్రాక్టీస్, మేము చేసిన ప్రాక్టీస్ అలా ఇలా కాలేం గైస్. ఎన్నో ఒక 1-2 ఇయర్స్ పట్టిందన్నమాట మాకు హెడ్ షాట్స్ మొత్తం మాస్టర్ చేయడానికి. ఎందుకంటే మధ్య మధ్యలో ఇంట్లో గేమ్ డిలీట్ చేశారు, ఎన్నో టిక్లు పడ్డం, ఎన్నో అయింది మధ్యలో. వాళ్ళందరూ వద్దన్నా కానీ మేము అయినా కానీ వినకుండా గేమ్ ఎక్కించి ఆడి ఉంచాం. సో తర్వాత ఎగ్జామ్స్ వచ్చినాయి. తర్వాత ఇంకా తెలిసిందే కదా ఎగ్జామ్స్లో ఆడకూడదని. ఎగ్జామ్స్ వల్ల నేను యూట్యూబ్లో వీడియోస్ చేయడం ఆపేశాను. ఇంకా అలా చెప్పుకుంటూ వెళ్తే ఇంకా ఎక్కువ వస్తూనే ఉంటుంది గైస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్పాలనుకుంటున్నాను, 50 సబ్స్క్రైబర్స్ దాటినందుకు చాలా థ్యాంక్ యూ గైస్. ఎందుకంటే నేను ఇప్పటికీ ఎన్ని సంవత్సరాలు అయింది అనుకుంటా ఛానల్ పెట్టి. సో అప్పటి నుంచి ట్రై చేస్తున్నాను 50 సబ్స్క్రైబర్స్ దాటితే ఒక్క లైవ్ అన్న పడదాం, మాట్లాడదాం లైవ్లో వాళ్ళతో అది ఇది అనుకున్నా. బట్ నాకైతే అసలు టైం దొరకలేదు. ఇక్కడ ఏంటో టీమప్ అన్నారు గైస్, నాకు అర్థం కాలేదు. సో ఏంటో గైస్ నాకు అర్థం కాలేదు, టీమప్ అన్నారు. సో 50 సబ్స్క్రైబర్స్ నాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ గైస్. మీకు ఫస్ట్ చాలా థ్యాంక్ యూ గైస్, నిజంగా. ఒకవేళ ఇంకా మనం గ్రో అవ్వాలి అనుకుంటే మీ సపోర్ట్ కావాలి అనమాట. సో మా ప్లీజ్ ఇంకా ఎవరన్నా మన ఛానల్ కొత్తగా వస్తే కనుక ఇక్కడ దాకా వస్తే లైక్ చేయండి, లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా చెప్పండి గైస్ సబ్స్క్రైబ్ చేసుకోమని. వాళ్ళకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ కొడితేనే కదా నాకు ఓకే మన వాళ్ళు చూస్తున్నారు లాగా ఖచ్చితంగా మనం వీడియోస్ చేయాలని అది ఇదని ఒక తపన వచ్చింది నాకు కూడా. ప్లీజ్ చేయండి. వీడియో స్టార్టింగ్లోనే కొట్టేసాడు గైస్. వీడియోని స్టార్టింగ్లోనే చూసి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు కొంతమంది, బట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తారని నమ్ముతున్నాను నేను. సో 6-2 మనోడు 2 మ్యాచ్లు కొట్టాడు, వాడు 6 రౌండ్స్ కొట్టేశాడు. కమాన్ రెడీ కొట్టురా. సో అలా ఉందన్నమాట ఇక్కడ పరిస్థితి. యాక్చువల్లీ మేమైతే అసలు ఎట్లా అనుకోలేదు గైస్. బీఆర్ ర్యాంక్డ్కి వెళ్ళాం అనమాట. బీఆర్ ర్యాంక్డ్ కూడా రికార్డింగ్ స్టార్ట్ చేశాడు, కాదు దిగంగానే చచ్చిపోయాం గైస్. అంటే అది 2 నిమిషాలు వచ్చింది ఇంకా వీడియో, బట్ అది ఎందుకు లేండి ఇంకా పెట్టను. అంటే గైస్ కొన్ని వీడియోస్ ఉన్నాయి, బట్ చాలానే ఉన్నాయి గైస్ ఎడిటింగ్ చేసుకోవడానికి. ఇప్పటికీ నా దగ్గర ఇంకా 10 వీడియోలు ఉన్నాయి ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయాల్సినవి. కాకపోతే టైం దొరకట్లేదు, అందుకే అదే మెయిన్. అయిపోయింది బోయా. ఓకే, సో ఏంటి, సో వీడియో అయితే ఎక్కడితో అయితే ఎండ్ అయిపోయింది. మన అందరిది రూమ్ మ్యాచ్ అయిపోయింది అనమాట, ఇద్దరిది. మనం కూడా బయటికి వెళ్ళిపోదాం. సో ఇప్పుడే కదా మనం వాళ్ళు పిలుద్దామండి మనోడిని, ఇంటి రావట్లేదు. సో ఇప్పుడే అనమాట వీళ్ళిద్దరు రూమ్ ఆడారు, మంచిగా కొట్టేశాడు అనమాట మనోడు. 7 రౌండ్లు 2 రౌండ్లు కొట్టి ఓడిపోయాడు. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అండ్ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బై బాయ్.